అక్క నాకు 5,000 కావాలి. ఎందుకు దేనికి? నేను ట్రిప్కి వెళ్తున్నా, నాకు ఖర్చులకు కావాలక్క. నీ ఖర్చులకి నువ్వు సంపాదించుకో, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఏ ఉంటే ఉన్నాయని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అవునా? అయితే లేవురా, పో ఇంకా. రే, ఎప్పుడు చూసినా ఫోనేనా? చదువుకుపో వెళ్ళి. అప్పటి నుంచి చదువుకుంటానే ఉన్నా, ఇప్పుడే ఫోన్ పట్టుకున్నా. ఓ అందుకేనా అంత క్లారిటీగా 4 బ్యాగ్లకు పడ్డే? ఏమైందమ్మా? ఎప్పుడు చూడు ఫోన్ పట్టుకునే ఉంటున్నాడు డాడీ. అసలు వీడికి బాధ్యత అంటేనే తెలియట్లేదు. డాడీ నాకు జాబ్ వచ్చింది, వెళ్ళి నీ కూతురికి చెప్పు నేనేం బేవాజాని కాదని. ఎందుకు నవ్వుతున్నావు డాడీ? అసలు మీ అక్క నిన్ను అంతలా ఎందుకు తిడుతుందో తెలుసారా? నాకు అని తిట్టాలని అస్సలు లేదు నాన్న, కానీ నేను నా పెళ్ళేంత వరకు ఇంటి బరువు నేను మోస్తాను. ఆ తర్వాత నాకు వచ్చేవాడు ఎలా ఉంటాడో తెలియదు కదా నాన్న. మధ్యలో వీడిని ఇలా వదిలేసిపోవడం నా వల్ల కాదు నాన్న. తన బాధ అంతా నీ గురించేరా. నువ్వే అక్కను తప్పుగా అర్థం చేసుకున్నావు. సారీ అక్క.